హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. సూపర్ డూపర్ స్నాక్స్ అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కన్నా. ఇది వచ్చేసి నేను ఓన్గా నా సొంత ఐడియాతో అయితే నేను చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చూస్తుంటే క్రీమీగా వైట్గా ఏందో స్టఫ్ చేసి పెట్టానని అందరికీ ఉంటుంది కదా. సో నిజంగానే నేను ఇది ఓన్గా క్రియేట్ చేసి స్టఫింగ్ లాగా చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. ఇంకా వీటి పేరు వచ్చేసి పొటాటో చీజ్ బాల్స్ ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బాల్స్ అనేది. సో ఇనే ఉంటారు పేరు అయితే కదా. సో నేనైతే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసి నేనైతే ఈ బాల్స్ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని అయితే కదా. ఇంకా నిన్న ఈవినింగ్ టైంలో చేశాను అనమాట. అప్పుడప్పుడు అనుకొని చేశాను, బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ అయితే కదా. సో ఇందుకోసము ఏమేమి కావాలా అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఇంకా ఇందుకోసం అయితే కదా ఆలు, చీజు, పేని రవ్వ అంటే ఏది లేదండి, మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా. సో దానే పేని రవ్వ అని అంటారు. రవ్వ తీసుకున్నాను. అలాగే కొంచెం మైదా పిండి. ఇవి టీలో మనం ముంచుకొని తింటాం కదా రస్కులు, వీటి ప్లేస్లో మీ దగ్గర బ్రెడ్ ఉన్నా కూడా బ్రెడ్ తీసుకోండి సరిపోతుంది. నా దగ్గర బ్రెడ్ లేదు కాబట్టి నేను ఇంట్లో ఉండే వాటితోనే చేశాను. ఇంకా పొటాటోస్ని ఇలా కట్ చేసేసి కుక్కర్లో ఒక 5 విజిల్స్ రానిస్తే మెత్తగా అయిపోతాయి. ఇంకా ఒక పొటాటో అయితే ఇందులో పోయిందండి, ఎందుకో ఇది పింక్ కలర్ బ్లాక్ లా ఉంటే ఎందుకు డౌట్ వచ్చిందనేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఉన్న 3తోనే చేశాను. ఇలా పొటాటోస్ని మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత తొక్క తీసేసి అందులోకి మనము ఈ రవ్వ ఉంటుంది కదా, రవ్వని యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి. రవ్వ చూసుకొని యాడ్ చేసుకుని మరీ ఎక్కువ వేయొద్దు, చూసి యాడ్ చేసేసుకోండి. ఇంకా పొటాటోస్ తీసాను కాబట్టి నేను చూసి కొంచెమే యాడ్ చేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మన ఇంట్లో ఉండే వాటివే కదా. ఇంక ఇదంతా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పొటాటోస్ ఎక్కడ ఉంటలు లేకోకుండా మంచిగా స్మాష్ చేసేసుకోండి. ఇలా కలిపేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇది వచ్చేసి చీజ్ ఫ్రెండ్స్. నా దగ్గర, మీ దగ్గర క్యూబ్స్లో ఉంటుంది కదా చీజ్, అవి ఉన్నా సరిపోతుంది. నా దగ్గర క్యూబ్స్ లాగా లేదు. ఇలా ఇది వచ్చేసి బర్గర్కి యూజ్ చేస్తాం కదా ఆ చీజ్ ఉంది. సో దానే ఇలా వంటలాగా చేసేసుకున్నాను. అంతే కదా, లేని దాని గురించి పాకలాడబడలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను ఇలా చేశాను. ఇంకా కొంచెం మైదా తీసుకొని మైదాలో వాటర్ వేసేసి స్లరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి డిప్పింగ్ కోసం అనమాట. ఇదైతే గిన సో మరీ పలుచగా కాకుండా మరీ చిక్క కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ రస్కులను కూడా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసేసుకొని. ఈ రస్కుల ప్లేస్లో మీరు బ్రెడ్ ఉన్న బ్రెడ్ యూజ్ చేసుకోండి సరిపోతుంది, లేదంటే కార్న్ ఉన్న కార్న్ యూజ్ చేసుకోండి. ఏది ఉంటే అది సరిపోతుంది. నా దగ్గర అవి ఏవి లేవు, ఈ రస్కులు ఉన్నాయనేసి రస్కులు అయితే పౌడర్ చేసుకున్నాను. ఇంక ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ పొటాటో స్మాష్లో మధ్యలో ఈ చీజ్ పెట్టేసి దానిపైన ఇంకా కొంచెం పొటాటో పెట్టేసి మంచిగా రౌండ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎట్లా వీడియోలో చూపించిన విధంగా అన్ని బాల్స్ ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చీజ్ పెట్టేసి మంచిగా గుండ్రంగా చేసేసుకోవాలి. లేదు ఇంకా మీ ఏ షేప్ ఇష్టం ఉంటే ఆ షేప్ అయితే చేసేసుకుని లోపల చీజ్ స్టఫ్ చేసేసి ఇంకా ఈ విధంగా నేనైతే కన్నా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదా స్లరీ ఉంది కదా, మైదాలో ఇవి వేసేసి దీన్ని ఈ క్రమ్స్లో, బ్రెడ్ క్రమ్స్లో, అదే రస్కుల క్రమ్స్లో వేసేసి మంచిగా కోటింగ్ చేసేసాను. అన్ని బాల్స్ ఇదే విధంగా మైదాలో ప్లస్ ఈ క్రమ్స్లో వేసేసి మంచిగా కోటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ కోటింగ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా చాలా బాగా వచ్చింది అనమాట రెసిపీ అయితే. కానీ అందుకే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తున్నాను. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ రెసిపీని. ఇంక ఇలా అన్నిటిని కోట్ అయితే చేసేసుకున్నాను, మైదా ప్లస్ క్రమ్స్ వేసేసి మంచిగా కోట్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసేసుకున్నాము ఫ్రెండ్స్. ఇంకా డీప్ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ మంచిగా మరుగుతూ ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే మనం ఈ బాల్స్ వేసేసి అటు ఇటు తిప్పుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే ఈజీగానే అయిపోతాయి, పొటాటో రవ్వ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. మనము పైన క్రిస్పీగా రావడానికి కోటింగ్ వేసాయి కాబట్టి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అసలు ఎంత క్రిస్పీగా వస్తాయో నేను అస్సలు అనుకోలేదు. బ్రెడ్ క్రమ్స్ లేవు కదా, ఇవి వేసాను కదా, వస్తాయో రావా అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చాయి. ఇంకా ఈ బాల్స్ నేనైతే కెచప్తో అయితే సర్వ్ చేశాను. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, బాగుందని చెప్పారు కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అయితే షేర్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని రెసిపీస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ అయితే చూడడానికి ఎంత మంచిగా వచ్చిందంటే అసలు నేను మాటలో చెప్పలేను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా నేనైతే కెచప్ లేదంటే ఏదైనా కూడా చట్నీ ఒట్టివైనా తినేయచ్చు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే బై బై, టేక్ కేర్.